పోలింగ్ రోజున నమోదైనటువంటి ఓట్లకి ఆ తర్వాతన అంటే పోలింగ్ రోజు సాయంత్రానికి చెప్పిన లెక్కకి ఆ తర్వాత రెండో రోజుకి కొంత మూడో రోజుకి కొంత చెప్పుకొచ్చారు కదా. దీని ద్వారా సాధించినటువంటి ఓట్లు ఏదైతే అదనంగా వచ్చి పడినటువంటి ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గెలుపోటముల మీద దీని ప్రభావం చూపెట్టింది అంటూ ఒక కీలకమైనటువంటి సర్వే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఒరిస్సాలో 42 లక్షల ఓట్లు, మహారాష్ట్రలో 82.63 లక్షల ఓట్లు, బెంగాల్లో 36.71 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల ఓట్లు, కర్ణాటకలో 22.33, ఛత్తీస్గఢ్లో 9.54, రాజస్థాన్లో 29.3, బీహార్లో 11.6, హర్యానాలో 12.91, మధ్యప్రదేశ్లో 21, తెలంగాణలో 14,22,000, అస్సాంలో 15, అరుణాచల్ ప్రదేశ్లో 1,09,000, గుజరాత్లో 16,17,000, కేరళలో 17,12,000 ఓట్లు. ఇట్లాగా ముందు చెప్పిన దానికంటే ఆ తర్వాత ఎక్కువ వచ్చినాయి అన్నటువంటి లెక్క చెప్తూ దాని ఆధారంగా చూసుకుంటే తేడా జరిగింది అన్నటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. మాకు అర్థం కాల, ఈ సీట్ నిజంగా టీడీపీ గెలిచే సీట్ కాదు, ఈ సీట్ నిజంగా బీజేపీ గెలిచే సీట్ కాదు. మరి ఇక్కడ ఎలా గెలిచింది అంటే అక్కడ దగ్గరుండి ఓడిచ్చారండి. మొత్తం ఈ ప్రభుత్వం ఈవీఎంల ఆధారంగా గెలిచింది. మ్యారేజ్కి వెళ్తే అంబానీ గారి ఇంట్లో పెళ్లికి వెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది 100% పోటీ చేసిన ప్రతి సీటు మీరు ఎలా గెలిచారు. మొత్తం ఈ ప్రభుత్వం ఈవీఎంల ఆధారంగా గెలిచింది. ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారేంటి?